పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాక్ ఉగ్రమూకలపై సైనిక చర్యలకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పటికే పాక్ పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది భారత్. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రాబోయే రోజుల్లో కఠినమైన సైనిక చర్యల గురించి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందం సస్పెన్షన్ సహా పలు ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. పాకిస్తాన్ లో ఉన్న లష్కర్-ఏ-తోయిబా హెడ్ క్వార్టర్ టార్గెట్ గా చర్యలకు దిగే అవకాశం ఉంది. మా ప్రతినిధి గోపీకృష్ణ మరిన్ని వివరాలతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపీకృష్ణ, ఇప్పటికే దౌత్యపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది భారత ప్రభుత్వం. ఇక సైనిక చర్యలకు కూడా దిగబోతోందా? ఎలాంటి ప్రతిపాదనల్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం? ఎస్, భారత సమాజం నుంచి ప్రధానంగా దౌత్యపరమైన చర్యలు కాదు, సైనికపరమైన చర్యలు అవసరమన్న ఒక స్ట్రాంగ్ మెసేజ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సైనిక చర్యల దిశగా ఆలోచన చేస్తోంది. అది లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సీజ్ఫైర్ వైలేషన్ ముఖ్యంగా మినహాయింపులకు సంబంధించి కానీ, అలాగే ఇటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను టార్గెట్గా చేసుకుని సైనిక చర్యలను చేయడం పైన ప్రధానంగా ఆలోచిస్తోంది. ఇప్పటికే దౌత్యపరంగా కూడా కొన్ని చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఢిల్లీలో పాక్ హై కమిషన్కి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం రోజుల్లోగా ఇటు పాక్ భద్రతా దళాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి విదేశాంగ శాఖ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా పాక్ హై కమిషన్ వద్ద భద్రతను కూడా సడలించారు ఢిల్లీ పోలీసులు. ప్రధానంగా అన్ని దేశాలకి కూడా ఢిల్లీలో శాంతిపత్ వద్ద హై కమిషన్ కార్యాలయాలు ఉంటాయి. భారీ భద్రతను ఇక్కడ ఆయా దేశాలకు సంబంధించిన కమిషన్లకి కల్పించడం జరుగుతుంది. కానీ పాక్ ఉగ్రవాద సంస్థలకి ఊతమిచ్చే విధంగా ఇటు సాయం చేసే విధంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో దౌత్యపరంగా ఆంక్షలను విధించడం జరిగింది భారత్. అది సింధు నదీ జలాల విషయంలో కానీ, లేక వీసాలు రద్దు చేయడం, అటారీ వాగా బోర్డర్ని క్లోజ్ చేయడం, ఇటువంటి చర్యలకి ఇటు అక్కడున్న భారత దౌత్యవేత్తల్ని ఉపసంహరించుకోవడం, ఇటువంటి చర్యల్ని నిన్న సిసిఎస్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం పాక్ హై కమిషన్ వద్ద ఇటు భద్రతను కూడా సడలించారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా ఇక్కడ ఆందోళన చేయబోతున్నారన్న సమాచారం మనకుంది. అందులో భాగంగానే ఇటు పాక్ జాతీయులు కూడా పాక్ హై కమిషన్కి వస్తున్నారు. కొంతమంది ఒక కుటుంబం, సనా అనే ఒక కుటుంబం ఇక్కడికి రావడం జరిగింది. 45 రోజుల వీసా పైన వారు భారత పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఉన్న ఢిల్లీ అమ్మాయి పాకిస్తానీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వారికి పిల్లలు కూడా ఉన్నారు. సో ఇప్పుడు భారత ప్రభుత్వం వీసాలు రద్దు చేయడంతో వారు తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తక్షణమే పాక్ జాతీయులు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని చెప్పి ఇటు భారత ప్రభుత్వం నిన్న సిసిఎస్లో తీసుకున్న నిర్ణయాలని వెల్లడించిన సందర్భంగా సో పాక్ జాతీయులు కూడా తిరిగి వారి దేశాలకు వెళ్లేందుకు పాక్ హై కమిషన్కి వస్తున్న పరిస్థితి. ఒక పక్క సైనిక చర్యలకు భారత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. నిశ్శబ్దంగా ముఖ్యంగా గతంలో పుల్వామా అటాక్, అలాగే ఇటు ఊరి అటాక్కి తర్వాత 10 రోజుల సమయం తీసుకుని సైనికపరమైన చర్యలు చేపట్టింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఇటు ఈ పహల్గాం అటాక్ తర్వాత, ఉగ్రదాడి తర్వాత 10 రోజుల్లోగా ఖచ్చితంగా ఒక సైనిక చర్య అయితే భారత్ నుంచి ఉండబోతోంది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ ఫర్